టాలీవుడ్‌లో నిర్మాతలకు, ఎగ్జిబిటర్లకు మధ్య వివాదం రచ్చరచ్చగా అవుతుంది. ఎంత స్థాయికెళ్ళిందంటే, నిన్న జరిగిన మీటింగ్‌లో నిర్మాతలు, ఎగ్జిబిటర్లు కొట్టుకునే స్థాయి వరకు ఎళ్ళిపోయింది. నోటికొచ్చినట్టు మాట్లాడుకోవటం, తిట్టుకోవటం అంత తీవ్ర స్థాయికెళ్ళిపోయింది. అంటే ఓహ్! వీళ్ళు ఎగ్జిబిటర్లు చేసే డిమాండ్ ఏమో చాలా న్యాయపరంగా ఉంది. సింగిల్ స్క్రీన్ థియేటర్‌లో గూడా పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలి. లేకపోతే సినిమాని మేము ప్రదర్శించము. దేశవ్యాప్తంగా ఈ విధానం అమల్లో ఉంది. అయితే కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే ఈ విధానం అమల్లో ఎందుకు లేదు? చాలా నష్టపోతున్నాం. దాదాపుగా 9 నెలల పాటు ఈ కరెంట్ ఛార్జీలు, అద్దెలు ఇవన్నీ నష్టాలతో సినిమా సూపర్ హిట్ అయినప్పటికీ మేము మనకొచ్చే లాభం లేదు. కేవలం ఈ రెంటల్ పద్ధతి వల్ల బాగా నష్టపోతున్నామని వీళ్ళంతా చెప్తున్నారు. అంటే తెలంగాణ ప్రాంతంలో 3000 థియేటర్లకు పైగా ఉంటే అందులో 1372 థియేటర్లు మూతపడ్డాయి. పరిస్థితి ఎంత సీరియస్‌గా ఉంది చెప్పడానికి దీన్ని మనం థియేటర్‌లో మూతపడిన అంశాన్ని మనం మాట్లాడుకోవచ్చు. ప్రధానంగా ఈ ఎగ్జిబిటర్లు చేసే డిమాండ్ ఏందంటే పర్సెంటేజీ విధానాన్ని అమలు చేయండి. లేకపోతే సినిమా ప్రదర్శించము. సినిమా రిలీజ్ అయిన ఫస్ట్ వీక్ ఏదైతే ఆదాయం వస్తుందో ఆ ఆదాయంలో 60% అడుగుతున్నారు. సెకండ్ వీక్‌లో 50%, థర్డ్ వీక్‌లో 40% గనుక ఆదాయం ఇస్తే మనకు కూడా లాభాలు వస్తాయి. దాంతో మనం నడపగలుగుతాం. కేవలం సినిమా హిట్ అయ్యి భారీ ఎత్తున లాభాలు వస్తున్నప్పటికీ మేము నష్టాలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఎదురవుతుందని వాళ్ళు చాలా బాధపడుతున్నారు. చాలా ధర్నాలు చేస్తున్నారు. దాదాపుగా ఏడాది, 2 ఏళ్లుగా ఈ అంశంపై పోరాడుతున్నారు. అయినా ఎలాంటి ఫలితం లేదు. వాళ్ళైతే ఇప్పుడు తెగేసి కూర్చున్నారనమాట. తెగించి కూర్చున్నారు. ఏమంటారంటే పర్సెంటేజీ విధానం సింగిల్ స్క్రీన్ కూడా అమలు చేయకపోతే ఎట్టి పరిస్థితుల్లో సినిమా ప్రదర్శించమని వాళ్ళు తేల్చి చెప్పేశారు. అంటే ఈ రెంటల్ విధానం వల్ల 9 నెలల పాటు నష్టాలు భరించాల్సి వస్తుంది. సిబ్బందికి జీతాలు ఇవ్వడం, అలాగే భారీ అద్దెలు, కరెంట్ ఛార్జీలు. ఈ నష్టాల నుంచి బయటపడాలంటే గ్యారంటీగా ఆ టికెట్ రేటు పైన లాభాల్లో షేర్ ఇవ్వాల్సిందే అంటారు. అయితే నిర్మాతలు ఏమంటారంటే అసలు ఈ టికెట్ ట్రాకింగ్ వ్యవస్థ ఏమీ లేదు. హౌస్‌ఫుల్ అవుతున్నప్పటికీ వీళ్ళు లెక్కలు సరిగా చూపడం లేదు. ఈ నేపథ్యంలో వీళ్ళకు ఇవ్వటం కుదరదు అని వీళ్ళు చెప్తున్నారు. అయితే ఒక స్టేజ్‌లో ఇటు నిర్మాతలు, ఎగ్జిబిటర్లు రాజీకొచ్చి నిన్న జరిగిన ఫిల్మ్ ఛాంబర్ సమావేశంలో ఒక కమిటీ వేశారు. ఆ కమిటీలో 15 మంది సభ్యులున్నారు. వాళ్ళు 2 నెలల పాటు ఈ అంశంపై బాగా క్షుణ్ణంగా అధ్యయనం చేసి ఎలా ఇవ్వాలి వీళ్ళకి, అంటే ఈ లాభాల్లో ఏదైతే సినిమా సక్సెస్ అయితే ఆ వచ్చే ఆదాయంలో ఎవరికి ఎలా ఇవ్వాలి అనే దాని మీద థియేటర్లు ఏవైతే ఉన్నాయో సింగిల్ స్క్రీన్ థియేటర్లు వాటిని ఏబీసీ కేటగిరీలుగా విభజించే ప్రక్రియ చేస్తామని ఒక హామీ ఇవ్వడంతో ఈ వివాదం కొంత స్టేబుల్గా ఉంది అని చెప్పుకోవచ్చు. థియేటర్ రెవెన్యూ షేరింగ్పై మొదలైన టాలీవుడ్ అంతర్గత వివాదం ఇప్పుడు వ్యక్తిగత స్థాయికి చేరుకుంది. సితారా ఎంటర్టైన్మెంట్స్ అధినేత నాగవంశీ, ఏషియన్ సినిమాస్ అధినేత సునీల్ నారంగ్ మధ్య మాటల యుద్ధం ఛాంబర్ మీటింగ్లో తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. ప్రెస్ మీట్లలో పరస్పర విమర్శలు, వ్యక్తిగత సెటైర్లు, చివరకు ఖతం చేస్తా అన్న బెదిరింపుల వరకు వెళ్ళిన ఈ వ్యవహారం టాలీవుడ్లోని ఎగ్జిబిటర్స్, ప్రొడ్యూసర్స్ విభేదాల తీవ్రతను బయటపెడుతుంది. ఈ గొడవ వెనుక ఉన్న అసలు ఆర్థిక ప్రయోజనాలు ఏమిటి? మల్టీప్లెక్స్ లాబీ వర్సెస్ సింగిల్ స్క్రీన్ థియేటర్స్ పోరాటం ఎటు దారితీస్తుంది? ఇండస్ట్రీ పెద్దలు ఎందుకు మధ్యవర్తిత్వం చేయాల్సి వచ్చింది? సింగిల్ స్క్రీన్ థియేటర్లకు కూడా పర్సెంటేజ్ విధానం అమలు చేయాలని నిర్మాతలు అలాగే ఎగ్జిబిటర్ల మధ్య వివాదం నడుస్తున్న నేపథ్యంలో తెలంగాణ ఫిలిం ఛాంబర్ అధ్యక్షులు ప్రతాని రామకృష్ణ కూడా మనతో ఉన్నారు. అసలు ఈ వివాదం ఏంటి? సినిమా నిర్మాతలు, ఎగ్జిబిటర్ల మధ్య నడుస్తున్న వివాదం ఏంటి సార్? సింగిల్ స్క్రీన్లు అనేది అంటే పర్సెంటేజ్ విధానం దాని మీద గత 1.5 2 years నుంచి జరుగుతూ ఉంది. పర్సెంటేజ్ చేయాలి అనే దాని మీద అది చేయడం కావడం లేదు, ప్రొలాంగ్ అవుతా ఉంది. అయితే దీని మీద మేము కావాలని గత 3-4 years బ్యాక్ నుంచే నేనైతే 9 రోజులు నిరారధిక చేసినాడు ఛాంబర్ ముందట జరగాలని. అలా తర్వాత ధర్నాలు చేసినాము. ఎన్ని చేసినా అది ఇంకా పెండింగ్ అట్లా నడుస్తూ ఇప్పుడు ఒక కొలిక్ వచ్చిందంటే ఇప్పుడు చేయాలి అనేది ప్రొడ్యూసర్స్ అండ్ ఎగ్జిబిటర్స్ అందరూ
కోరిక మీద ఇప్పుడు ఫైనల్గా అవుతా ఉంది. దానికోసం ఓకే. మొన్ననే డిస్ట్రిబ్యూటర్లు, తెలంగాణ డిస్ట్రిబ్యూటర్స్ ఒక మీటింగ్ పెట్టిండ్రు. దాని మీద మళ్ళీ ప్రొడ్యూసర్స్ ఒక మీటింగ్ పెట్టిండ్రు. దాని మీద అంత గొడవ జరుగుతూ ఉంటాయి. నిన్న అన్ని ఆల్ క్రాఫ్ట్స్ అంటే డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు, అలాగే ప్రొడ్యూసర్స్ అందరు కూర్చొని నిన్న మీటింగ్ లో ఖతం చేస్తా అని ఒక అతను అంటే, ఇంకొకటేమో డూప్లికేట్ హెయిర్, పాము అండ్ అలాంటి కామెంట్స్ ఏంటి సార్ అవి? ఖతం చేస్తా, అంటే డూప్లికేట్ హెయిర్, వాళ్ళు పాము. ఆడ అందరూ సురేష్ బాబు, అల్లు అరవింద్ వాళ్ళందరూ వద్దు, పర్సనల్ మాట్లాడొద్దు, దిల్రాజు కూడా అందరు అంటున్నా కూడా వీళ్ళు పర్సనల్ గా మాట్లాడుకొని, మొన్న ఏదో ఆయన మీద ఈయన కామెంట్ చేసినని, సునీల్ నారంగ్ మీద ఈయన చేసినని, ఈయన మీద నాగవంశి మీద ఆయన చేసినది, ఇద్దరు టీవీలలో మాట్లాడుకున్నారు మా మీద అని. దాని మీద అక్కడ నువ్వు ఎట్లా మాట్లాడుతావు నా మీద అని ఈయన మీద ఆయన ఇట్లా అరుచుకున్నారు ఇద్దరు బాగా. డూప్లికేట్ హెయిర్ అని, డూప్లికేట్ అని అంటే మీ ఎంతసేపు ఆయనను సునీల్ను మీరు ఎంతసేపు సింగిల్ స్క్రీన్ గురించి కాదు మాట్లాడేది, ఇక్కడ చూసినా ఏడ జాగ్ కనబట మల్టీప్లెక్స్ థియేటర్లు కడతావు నువ్వు అని నాగవంశి అన్నాడు. పెద్ద ఎగ్జిబిటర్, జస్ట్ ఒక 300 మల్టీప్లెక్స్ స్క్రీన్స్ ఉన్న ఎగ్జిబిటర్, ఆయన సింగిల్ స్క్రీన్స్ బాధల గురించి చెప్తున్నారు. అది కొంచెం వినడానికి నిన్న నవ్వు వచ్చినా కానీ మనం ఏం చేయలేకపోతున్నాం. ఎందుకంటే సి సెంటర్ నుంచి బి సెంటర్ నుంచి ఏ సెంటర్ దాకా ఎక్కడ స్థలం దొరికితే అక్కడ మల్టీప్లెక్స్ కట్టేసి సింగిల్ స్క్రీన్స్ కి రావాల్సిన రెవెన్యూని కూడా రానివ్వకుండా చేస్తున్న ఆ ఎగ్జిబిటర్ ఆయన సింగిల్ స్క్రీన్ కష్టాల గురించి మాట్లాడుతుంటే చాలా హాస్యాస్పదంగా ఉందండి. అట్లాంటి కామెడీలు చేయడానికి దయచేసి ప్రెస్ మీట్లు పెట్టొద్దని చెప్తున్నాం అండి, అంతే. దాని మీద ఈయన డూప్లికేట్ ఎయిర్ పెట్టుకొని ఆయన ఏదో మాట్లాడుతుండే, ఆయనకు తెలియదు, నాకు కూడా సింగిల్ స్క్రీన్స్ ఉన్నాయి, ఈయన ప్రెస్ మీట్ పెట్టిండు. అట్లా అది ఇద్దరు కలిసి ఆడ గొడవలు అన్నట్టు ఇద్దరు. దాని మీద రెవెన్యూ షేరింగ్ సమస్య ఇంత పెద్ద వివాదానికి కారణం అవడానికి కారణం ఏంటంటే మెయిన్ గా పెద్ద సినిమాకి చాలా నష్టం జరుగుతున్నట్టు. అందుకోసం పెద్దవాళ్ళు ఒప్పుకోవడం లేదు. పెద్దవాళ్ళ సినిమాలు ఎన్ని ఉంటాయి, జస్ట్ సంవత్సరానికి ఒక 20-25 మూవీస్. చిన్న సినిమాలు దగ్గర 200 సినిమాలు ఉంటాయి. ఈ పెద్ద సినిమాలకే ఇబ్బంది. చిన్న సినిమాలకు ఎప్పుడైనా ఇవ్వడానికి రెడీ ఉన్నారు, అంతా రెడీ, ఓకే. కానీ పెద్ద సినిమాలకు ఇస్తే బాగా లెస్ అవుతుంది అనేది వాళ్ళ ఉద్దేశం. పర్సంటేజ్ విధానం అనేది చాలా రోజుల నుండి జరుగుతూ ఉంది. ఎందుకంటే పర్సంటేజ్ చిన్న సినిమాలకు చాలా ఇబ్బంది జరుగుతుంది. ముఖ్యంగా పెద్ద సినిమాల వాళ్ళకి ఏంటంటే పర్సంటేజ్ తోటి నష్టం జరుగుతుంది. దాని మీద గొడవలు, ఎవరు కావాలని ఎవరొద్దని ఇట్లా రకరకాలుగా మాట్లాడుతూ ప్రోలాంగ్ జరుగుతూ ఉంది. దానిపైన అయితే నేను 9 రోజుల ఆమరణ నిరాహార దీక్ష కూడా చేయడం జరిగింది ఛాంబర్ ముందు. అలాగే ధర్నాలు చేయడం జరిగింది. లాస్ట్ 1.5 year నుంచి అయితే అందరూ అడుగుతూ ఉన్నారు. ఇప్పుడు ప్రొడ్యూసర్స్, ఎగ్జిబిటర్స్ అందరూ కూడా ఇప్పుడు అడుగుతున్నారు. అప్పుడు ఎగ్జిబిటర్స్ అడిగేవాళ్ళు కాదు, ఇప్పుడు అందరూ అడుగుతూ ఉన్నారు. కాబట్టి దాని మీద చేయాలని గతంలో డిస్ట్రిబ్యూటర్లు ఒక ప్రెస్ మీట్ పెట్టారు, అలాగే ఎగ్జిబిటర్లు, ప్రొడ్యూసర్స్ ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ఇవన్నీ గలట జరుగుతూ ఉంటే నిన్న అన్ని క్రాఫ్ట్లు అయితే ఇటు డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్, ప్రొడ్యూసర్స్ అందరూ, ఈసీ మెంబర్లు, అలాగే సెక్టార్, సురేష్ బాబు, అలాగే దిల్రాజు, అలాగే అల్లు అరవింద్, వీళ్ళందరి సమక్షంలో మీటింగ్ జరిగింది. ఆల్ క్రాఫ్ట్స్ ఇప్పుడు కూడా అంతమంది రాలి, చదలవాడి శ్రీనివాసరావు గారిని, ప్రసన్న గారిని, సి కళ్యాణ్ గారిని, అందరూ చాలా మంది, హర్ష కుమార్ గారిని, వీళ్ళందరూ వచ్చి చేయడం జరిగింది. మేమందరం కలిసి ఒక నిర్ణయం చేయడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు పెద్ద సినిమాలకు మాత్రమే కొంత ఇబ్బంది జరుగుతుంది కాబట్టి విడుదలయ్యే సినిమాలని ఇబ్బంది జరుగుతుందని ఇమ్మీడియట్ కాకుండా దానికి ఒక కమిటీ వేసి కమిటీ ద్వారా చేస్తే బాగుంటుందని సెక్టర్ అంటే ప్రతి సెక్టార్ నుంచి 6 ప్రొడ్యూసర్స్ నుంచి 6, డిస్ట్రిబ్యూటర్ నుంచి 6, ఎగ్జిబిటర్ నుంచి 6, ఇట్లా 6 తీసుకొని వీళ్ళు ఒక 2 months లోపల నిర్ణయం తీసుకొని అందరూ డిస్కస్ చేసి నిర్ణయం తీసుకొని అంటే బాగుంటుందని ఒక డిసిషన్ తీసుకోవడం జరిగింది. అలాగే దీనికి డెఫినెట్ గా మంచి జరుగుతుందని మేము అనుకుంటున్నాం. ఇండస్ట్రీ బాగుండాలి, ప్రతి ఒక్కరికి ఇబ్బంది జరగకుండా అందరికి మంచి జరగాలి. ప్రొడ్యూసర్స్ నష్టపోతా ఉన్నారు, అటు డిస్ట్రిబ్యూటర్ నష్టపోతా ఉన్నారు. అలా ఎవరు నష్టపోకుండా జరిగితే బాగుంటుందని దాని మీద చాలా సీరియస్ డిస్కషన్ జరిగి తర్వాత అక్కడ కొంచెం జరిగిందని బయట మీరు అడుగుతా ఉన్నారు. అవును, కొందరికి సునీల్ నారాయణ్ ప్లస్ కొంత ప్రొడ్యూసర్స్ కి చిన్నపాటి ఘర్షణ జరిగింది. అక్కడ అందరూ మళ్ళీ ఊరుకుంచి ఒకరినొకరు అంటే పర్సనల్స్ ఇక్కడ మాట్లాడుకోవద్దని చెప్పి దాన్ని ఊరుకుంచడం జరిగింది. ఇంకా ఏంటంటే చిన్న సినిమాలకి 100% 1 షో కావాలి అనేది డిమాండ్ అడిగారు. అలాగే చిన్న సినిమాలకు వివిఎఫ్ అంటే డిజిటల్ ఛార్జెస్
తీసుకోవద్దు, తగ్గించాలి. అప్పుడు గతంలో అన్నారు ఒక 7 ఇయర్స్ తర్వాత 8 ఇయర్స్ తర్వాత డిజిటల్ ఛార్జ్ తీసుకోవచ్చిన సినిమాలు కానీ అన్నారు. కాబట్టి ఇప్పుడు తీసుకోకుండా ఉంటే బాగుంటుందని కూడా డిస్కషన్ జరిగింది. అది కూడా జరుగుతుందనే నమ్మకం ఉంది. కాబట్టి ఈ కమిటీ డెఫినెట్ గా పర్సంటేజ్ విధానం మీద మంచి చేస్తారని, అందరికీ మంచి జరుగుతుందనే నమ్మకంతో మేమందరం ప్రొడ్యూసర్స్ అందరూ ఉన్నాము. మంచి జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా పేరు